అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్న వార్షిక బడ్జెట్ ఇది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది సేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. మనతో కర్నూలు ఎంపీ నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఒకటి వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. అంటే అలయన్స్లో భాగంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగినది. అందులో భాగంగా సెంట్రల్లో కూడా మా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ అయింది. కాబట్టి మేమంతా ఇక్కడ ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మేమంతా బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి గతంలోనే చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి అయితేనేమి, నిర్మలా సీతారామన్ అని వివిధ శాఖల మంత్రులందరినీ కలవడం జరిగింది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా స్పందించి రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా చెప్పారు. అంతేగాక పార్లమెంట్లో కూడా ఎంపీలందరం కలిసి రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం అయిన తర్వాత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు మమ్మల్ని పర్సనల్గా పిలుచుకొని ఎంపీలని, తెలుగుదేశం పార్టీ ఎంపీలని ఒక ఛాంబర్లో కూర్చోబెట్టుకొని రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేసి అన్ని రకాలుగా నేనే స్వయంగా ఉండి చూసుకుంటానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మాకు. అందులో భాగంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతాను, మూడో బడ్జెట్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో. కాబట్టి మాకు ఎందుకంటే నిన్న కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ అటువంటి నిమ్మల రామానాయుడు గారు రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం జరిగినది. సార్తో పాటు రామ్మోహన్ నాయుడు అనేటువంటి కేంద్ర మంత్రివర్యులు, ఎంపీలందరం కలిసి మేమంతా సిఆర్ పాటిల్ గారిని జలశక్తి మినిస్టర్ని గెలవడం జరిగినది. అందులో భాగంగా సార్ కూడా మాకు బ్రహ్మాండంగా భరోసా ఇచ్చారు. మీ పోలవరం ప్రాజెక్టుని ఏమైనా కూడా 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది, మీరు ఏమాత్రం దాన్ని సంశయించొద్దండి అని చెప్పారు. అంతేగాక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది వాస్తవంగా అది ప్రాజెక్ట్ అంతా 20% బ్యాక్ అయ్యేదట, ఏమాత్రం 1% డెవలప్మెంట్ చేయకుండా 20% వెనక్కి పోయే విధంగా తయారు చేశాడు. ఎట్లా అంటే ఫండ్స్ అని పెంచేశాడు. అంటే కాలయాపన జరగడం వల్ల భారీ బడ్జెట్ పెరిగింది. అంటే ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, లేకపోతే ఈ పార్టీకల్లా అసలు బడ్జెట్లో మీరు ఏమేమి అడిగారు? ఏ అంశాలకు సంబంధించి ఈసారి ఈ ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూరబోతుంది బడ్జెట్లో? బడ్జెట్ విషయంలో ఎస్పెషల్లీ పోలవరం ప్రాజెక్టు మీద ముఖ్య పాత్ర. అంతేగా అమరావతిని ఏమైనా కూడా అక్కడ అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ 2 అంశాల మీద ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. అంతేగా రాష్ట్రంలో వివిధ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వేడుకోవడం జరిగినది. అందుకు ప్రధానమంత్రి వర్యులు అయితేనేమి, మినిస్ట్రీ ఛాంబర్లు అయితేనేమి అందరూ ముక్తకంఠంతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పేసి మాకంతా మాట ఇచ్చారు. టాప్ ప్రయారిటీ ఉంటుందా మిగతా రాష్ట్రాలతో కానీ మనం కంపేర్ చేసుకుంటే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి? ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి చూసుకున్నట్టుగైతే నిధులు కొరత చాలా ఉంది. మరి ఆర్థిక మంత్రిని కూడా ముఖ్యమంత్రి గారు కలిశారు. బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరగాలన్నారు, స్మార్ట్ సిటీస్ కావాలన్నారు. మరి దాంతోపాటు ఇంకా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి, కారిడార్స్ ఏర్పాటు చేయాలి. నితిన్ గడ్కరీని కూడా కలిసి, ప్రతి మంత్రిని కూడా కలిసి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడిగారు. మరి అన్నీ కూడా ఈసారి బడ్జెట్లో 100% కేంద్రం ఇస్తుందంటారా? ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి మాకు ఆశాభావం ఉంది. ఎందుకంటే చూస్తారు మరి కొద్ది గంటల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేస్తారని చెప్పేసి మేమంతా పెద్ద హోప్తో ఉన్నాం. మాకు ప్రధానమంత్రి వాళ్ళు అయితేనే, మినిస్టర్లు కానీ మాకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు మాట నిలబెట్టుంటారని చెప్పేసి మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉన్నది. కాబట్టి మరికొద్ది గంటల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. మీరు చూసిన తర్వాత మాట్లాడదాం, తర్వాత మిగతా విషయాలని చెప్పింది. ఇక అది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు టాప్ ప్రయారిటీ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి ప్రధానమంత్రిని కలిసి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్వేతపత్రాలు 4 శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి ప్రధానమంత్రికి కూడా ఇవ్వడం జరిగింది. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆదుకోవాలి, బడ్జెట్లో కేటాయింపులు జరపాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని, అలాగే ఆర్థిక మంత్రిని, హోంమంత్రిని కోరడం జరిగింది. ఆ మేరకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు వస్తాయని చెప్పేసి ఈ కర్నూలు ఎంపీ నాగరాజ్ చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.